ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెలుసో తెలియకో అన్నావు, పర్వాలేదు విశాల్ బాబు. తెలిసి కూడా తెలియనట్టు ఉండే మనుషుల మధ్య ఉన్నావు. ప్రతి మాట జాగ్రత్తగా పలకాలి. నువ్వేం చెప్పదలుచుకున్నావు స్పష్టంగా చెప్పు. డమ్మక్క మాటలు లైట్ తీసుకోండి. పాప కాస్త ఒళ్ళు వేడి చేస్తే గండం అనుకొని టెన్షన్ పడ్డం ఎందుకు? అదేమొచ్చినా చెల్లి గుర్తుపట్టే అవకాశం కూడా ఉందని అనుకున్నాం కదా. థింక్ పాజిటివ్. హాసిని, అమ్మ పలికిందే నేను పలుకుతాను. సర్లే చెల్లి, జ్వరం మందు వేసి చూడు. సాయంత్రానికి తగ్గకపోతే డాక్టర్ని పిలవడమో మనం వెళ్ళడమో చేద్దాం. లాభం లేదు హాసిని. డమ్మక, నువ్వు అలానే కొద్దీ నైనిలో కంగారు పెరిగిపోతుంది. దమ్మక, కాసేపు సైలెంట్గా ఉండు. తను మౌనంగా ఉంటే మన అనుమానాలకి సమాధానం ఎవరు చెప్తారు? నీ అనుమానం ఏంటి చెల్లి? నువ్వు కన్న పెద్ద కూతురు అలియాస్ పెద్దత్తయ్య గాయత్రీదేవి గారు ఎక్కడున్నారక్క? అది తెలియకనే కదా అందరం ఎదురు చూస్తున్నాము. తెలుసుకోవాలని తిలోత్తమత్తయ్య వాళ్ళు ప్రయత్నిస్తే హాసనకు అడ్డుపడిందని నా అనుమానం. చిట్టి, ఒక నిమిషం ఆగక్క. రెండో అనుమానం, గాయత్రీదేవికి గండం మొదలైందని ఇంట్లోనే ఉన్న డమ్మక్క అలా ఎలా చెప్పగలుగుతుంది? మూడో అనుమానం కూడా ఉందా? ఉంది. అనుమానాల పుట్ట. సుస్తోబాల్సింది విశాల్ బాబు గారిని కన్న తల్లి కదా. దత్తత తీసుకున్న ఈ పిల్లెందుకు డల్లయింది? అదే అడుగుతున్నాను. మీ అందరికీ అర్థమైందా? లేదంటే అత్తయ్యని వల్లభావు గారిని కేకేమంటారా? వాళ్ళే వివరిస్తారు. వస్తే ఇంకేమైనా ఆవరిస్తే పేగలకెడతారు. నేను సుమన సందేహాల్ని నివృత్తి చేస్తాను. మొదటిది, గాయత్రమ్మ గారు ఎక్కడున్నారని తిలోత్తమ అత్తయ్య వాళ్ళు ప్రయత్నించారు. మన దగ్గరలోనే ఉందన్న ఆశతో ప్రయోగం చేశారు. సఫలమయ్యేది కాస్త హాసిని వల్ల విఫలమైంది. ఇందులో నా తప్పేమీ లేదు. బెలూన్ పగిలిపోతుందని నేను అనుకోలేదు. పర్వాలేదక్క. రెండోది, గాయత్రమ్మ గారికి గండం మొదలైందని ఇక్కడే ఉండే నువ్వెలా చెప్పగలిగావు? గాయత్రి పాప పాలు కూడా తాగడం లేదంటే నీరసపడుతుందనే కదా. మూడోది, గండ ప్రభావం ఈ పాప మీద ఎందుకుంటుంది? కరెక్ట్. అన్నిటికీ ఒకటే సమాధానం. తిలోత్తమ అమ్మవాళ్ళు తెచ్చిన మంత్రించిన పొడి ఈ గాయత్రి మీద పడటం వల్లే సమస్యలు పుట్టాయి, సమాధానాలు తట్టాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.